హలో అండి, అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ పాత చింతకాయ పచ్చడి. రచన వసుంధర గారు. ఈ కథ మే 1993 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి? సూర్యానికి జబ్బు చేసి తగ్గింది. ఆయనకేమీ సహించడం లేదు. వైద్యుడిని అడిగితే పాత చింతకాయ పచ్చడి అన్నంలో కలుపుకుని తింటే అన్నహితవు పుడుతుందన్నాడు. సూర్యం ఇంట్లో పాత చింతకాయ పచ్చడి ఉంది, కానీ అది రుచిగా లేదు. ఒకరోజు సూర్యం పొలానికి వెళ్ళి వస్తుండగా మబ్బులు కమ్మి వాన వచ్చింది. సూర్యం దగ్గరలోని ఓ పేదరైతు ఇంట్లో ప్రవేశించాడు. వాన ఎప్పటికీ తగ్గకపోయేసరికి పేదరైతు సూర్యాన్ని తన ఇంట్లో భోంచేయమని బలవంత పెట్టాడు. విధి లేక సూర్యం అంగీకరించాడు. ఆయనకు అన్నహితవు లేదు, కానీ ఆకలి బాగానే వేస్తోంది. రైతు భార్య సూర్యం కోసం ఓ గది శుభ్రం చేసింది. పీట వేసి అరిటాకులో రుచికరమైన భోజన పదార్థాలు వడ్డించింది. అన్నింట్లోకి ఆయనకు బాగా నచ్చిన పచ్చడి ఒకటి ఉంది. అదేమిటని అడిగితే పాత చింతకాయ పచ్చడి అని ఆమె జవాబిచ్చింది. సూర్యం తనకు ఆ పచ్చడి కావాలని అడిగాడు. పేద రైతు భార్య ఒక సీసాలోకి కొంత పచ్చడిని తీసి మూత పెట్టి ఇచ్చింది. సూర్యం రైతుకు 10 వరహాలిచ్చాడు. అదేంటి బాబూ, నా భోజనానికి వెళ్ళకడుతున్నారా? నేను పూటకూలిల్లు నడపడం లేదు అన్నాడు పేద రైతు నొచ్చుకుంటూ. నా జబ్బుకు వైద్యం చేస్తే వైద్యుడికి డబ్బిచ్చాను. ఆయన ఇచ్చిన ప్రతి మందుకు వెలకట్టి డబ్బిచ్చాను. మీ ఇంట్లో పాత చింతకాయ పచ్చడి అద్భుతంగా ఉండి నాకెంతో రుచిగా అనిపించింది. అది పచ్చడి కాదు, నా అన్నహితవుకు మందు. నేనా మందుకే డబ్బిచ్చాను తప్ప భోజనానికి వెలకట్టడం లేదు అన్నాడు సూర్యం. ఇదేదో బాగానే ఉందనిపించింది పేద రైతుకు. కొద్ది రోజులకే సూర్యానికి పూర్తిగా అన్నహితవు పుట్టగా ఆయన పేద రైతు ఇంట్లోని పచ్చడి గురించి పెద్దగా ప్రచారం చేశాడు. రైతు పచ్చడికి గిరాకీ పెరిగింది. రైతుకు ఆదాయం కూడా పెరిగింది. రోజులు సుఖంగా గడిచిపోతున్నాయి రైతుకు. ఒక రోజున పేద రైతు భార్య భర్తతో, సూర్యం బాబు ప్రచారం ధర్మమా అని మనకు ఆదాయం పెరిగింది, కానీ ఎల్లకాలము ఇలాగే ఉంటుందా? మన పచ్చడికి ఎప్పుడు గిరాకీ బాగుంటుందా అంది. నువ్వు రుచిగా చేయగలిగినంతకాలం మన గిరాకీ తగ్గదు. పాత చింతకాయ పచ్చడిని రుచిగా చేయడం నీకే సాధ్యం అన్నాడు పేద రైతు. కొద్ది రోజులకే ఆ ఊళ్ళో పేద రైతు దూరపు బంధువు ఒకడు వచ్చి చేరి పచ్చళ్ల వ్యాపారం ప్రారంభించాడు. ముఖ్యంగా వాడు తయారు చేసిన కొత్త చింతకాయ పచ్చడి మహా రుచిగా ఉంటోంది. ఆ రుచిని మరిగిన చాలామంది పేద రైతు వద్ద పాత చింతకాయ పచ్చడి కొనడం మానేశారు. అనుకున్నంత అయింది. మన ఆదాయం తగ్గిపోయింది. నీ బంధువే నీకు అన్యాయం చేశాడు అని పేద రైతు భార్య బాధపడింది. వాడిది పచ్చళ్ల వ్యాపారం. ఇందులో వాడు చేసిన అన్యాయం ఏమీ లేదు. నేనే వాడిని ఊరు రమ్మన్నాను. మనం వ్యవసాయదారులం. ఆ పని మీదనే మనం డబ్బు సంపాదించుకోవాలి. నువ్విక పచ్చళ్ల గురించి ఆలోచించకు అన్నాడు పేద రైతు. ఎక్కువ ఆదాయానికి అలవాటు పడ్డం వల్ల పేద రైతు భార్య మళ్ళీ ఆదాయం పెంచడానికి ఇంకేమైనా చేయాలనుకుంది. అందుకోసం ఆమె పెరట్లో రకరకాల కూరగాయల మొక్కలు, పాదులు వేసింది. ఫలవృక్షాలు నాటించింది. రైతు కూడా తన పొలంలో ఇంకా ఎక్కువగా కష్టపడసాగాడు. రైతు భార్య రోజు ఉదయమే లేచి భర్తకు భోజనం పెట్టి పొలం పంపించాక తను పెరట్లో కష్టపడేది. సాయంత్రం భర్త వచ్చాక ఇద్దరు కలిసి భోంచేసేవారు. ఎక్కువగా కష్టపడ్డం వల్ల వాళ్లకు ఒళ్ళు తెలియని నిద్ర పట్టి మర్నాడు లేచేసరికి మెదడు ప్రశాంతంగా ఉండి ఎన్నో పనులు చేయాలని కోరిక పుట్టేది. అంతకు పూర్వం రైతు భార్య చాలాసేపు ప్రతిరోజు ఇరుగు పొరుగులతో కాలక్షేపం చేసేది. ఇప్పుడు తీరుబడి లేక ఇరుగు పొరుగులను కలవడం మానేస్తే కారణం తెలియక వారు కంగారు పడి ఆమెను చూడవచ్చారు. ఆమె బాధలు విని విషయం తెలుసుకుని, అయ్యో, నీ పచ్చడికి గిరాకీ మళ్ళీ పెరిగితే బాగుండును. మనం ఎప్పటిలా కబుర్లు చెప్పుకోవచ్చు అన్నారు వాళ్ళు. వాళ్ళే శుభముహూర్తాన ఆ మాట అన్నారో ఆ పేద రైతు ఇంట్లో పాత చింతకాయ పచ్చడికి మళ్ళీ గిరాకీ పెరిగింది. చాలామంది పూర్వం కంటే హెచ్చు ధర ఇచ్చి పచ్చడి కొనుక్కుని వెళ్ళసాగారు. అలా కొద్ది రోజులు గడిచాక మనమిక అదనపు శ్రమ పడవద్దు, ఆదాయం బాగుంది అంది పేద రైతు భార్య. ఆదాయం బాగున్నా సరే అలవాటైన శ్రమ మానవద్దు. ఎందుకంటే నాకు మన బంధువు అమ్మే కొత్త చింతకాయ పచ్చడి తినాలని కోరికగా ఉంది అన్నాడు పేద రైతు. దానికి దీనికి సంబంధమేమిటి అంది పేద రైతు భార్య ఆశ్చర్యంగా. అప్పుడు పేద రైతు అసలు విషయం చెప్పాడు. పాత చింతకాయ పచ్చడికి
సూర్యం కారణంగా గిరాకీ పెరగగానే వైద్యుడు పేద రైతును పిలిచి, నీ భార్య చేత కొత్త చింతకాయ పచ్చడి తయారు చేయించి అమ్ము. రుచి బాగుంటే జనం దానికోసం ఎగబడతారు. శారీరక శ్రమ చేయకుండా కొత్త చింతకాయ పచ్చడి తినే వాళ్ళకి జబ్బు వస్తుంది. వాళ్ళు వైద్యానికి నా వద్దకు వస్తారు. అన్న హితవుకు నీ పచ్చడి కొనుక్కుంటారు. ఇలా మనిద్దరం బాగుపడొచ్చు అని సలహా ఇచ్చాడు. రైతు భార్య పెట్టే చింతకాయ పచ్చడి కొత్తలో బాగుండదు, కానీ పాతబడ్డాక అద్భుతంగా ఉంటుంది. రైతు బంధు ఒకడు కొత్త చింతకాయ పచ్చడి అద్భుతంగా తయారు చేస్తాడు. అందుకే రైతు ఆ బంధువు చేత వ్యాపారం పెట్టించాడు. కొత్త చింతకాయ పచ్చడి తాము కూడా తినాలన్న కోరికతో తను అదనంగా శ్రమ పడుతూ భార్య చేత కూడా శ్రమ చేయించాడు పేద రైతు. బంధువు కొత్త చింతకాయ పచ్చడి అమ్మడం ప్రారంభించిన కొన్నాళ్లకే రైతు ఇంట్లోని పాత పచ్చడికి గిరాకీ వచ్చింది. ఇది విని పేద రైతు భార్య ఇలాగనుకుంది, శరీర శ్రమ చేసే వాళ్ళకే అన్ని రుచులు అనుభవించగల అవకాశం ఉంటుంది. వస్తువైనా అనుభవమైనా పాతబడ్డాక వాటి విలువ ఎంత పెరుగుతుందంటే అవి కొత్త వాటి వల్ల చేకూరే నష్టాలను కూడా పూడ్చి ప్రయోజనాలను చేకూర్చుతాయి. ఇదండి బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన పాత చింతకాయ పచ్చడి అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.